पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 25 నిమిషాలకు. తిథి షష్ఠి రాత్రి 1 గంట 22 నిమిషాల వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 1 గంట 2 నిమిషాల వరకు. వర్జం ఉదయం 7 గంటల 51 నిమిషాల నుంచి 9 గంటల 21 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుంచి 1 గంట 33 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 59 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 4 గంటల 49 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం సోమవారం గౌరీదేవికి ప్రీతికరమైనది, అలాగే శంకరునికి ప్రీతికరమైనది, చంద్రునికి ప్రీతికరమైనది. శివ పరివారాన్ని పూజించటం వల్ల, శివుని యొక్క శిరసుపైనున్న చంద్రుణ్ణి కూడా పూజించటం వల్ల మానసిక శారీరక ఆరోగ్యాలతో పాటు చక్కని సంకల్ప శక్తి ఏర్పడి వ్యక్తి తనకు కలిగినటువంటి భావనల వల్ల తాను ఆనందించేవాడుగా ఉంటాడు. చూడండి, ఆకాశంలో చందమామ కనిపిస్తే చంటి పిల్లవాడు కూడా ఆకర్షణీయంగా దాన్ని చూస్తూ కిలకిలారావని చేస్తాడు. అంటే ఆనందానికి సంకేతం చంద్రుడు. కాబట్టి ఆ చంద్రుని యొక్క స్మరణ పూజ అవి కూడా చాలా ఉత్తమమైన ఫలితాలని అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. కపటము లేనివాడై ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తిస్తే తప్పక విజయం కలుగుతుంది. కష్టమైన సుఖమైన నీలోంచి పుట్టేదే. వాటిని నియంత్రించే మేట నీ వద్దనే ఉంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. శివపరమాత్మకు ఐశ్వర్యప్రదాయుడు అనేటువంటి బిరుదు ఉంది. ఆయన మాత్రం ఒళ్ళంతా కూడాను విభూది రాసుకుంటాడు. తాను సృష్టించినటువంటి మానవాళికి మాత్రం సకల ఐశ్వర్యాల్ని కూడా ప్రసాదిస్తాడు. అందుచేత ఆయన బోళాశంకరుడు, ఆశుతోషుడు అని చెప్పేసి పేరున్నది. ఆయన వివాహ మహోత్సవం జరిగే సందర్భంలో కైలాసగిరి నుంచి ఆ యొక్క హిమవత్ పుత్రికను వివాహం చేసుకోవడానికి వచ్చేటప్పుడు హిమవంతుని యొక్క భార్య తన అల్లుడు ఏ విధంగా ఉన్నాడా అని చెప్పేసి చూస్తే ఒంటి నిండా పాములు, చక్కగా విభూది ధారణ చేసి ఆ ప్రమదగణాలంతా కూడా వస్తుంటే ఎద్దు మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. ఆ యొక్క తత్వాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. నా అల్లుడు అధిక సంపన్నుడు అనుకున్నానే, ఏమిటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి. ఇది గ్రహించిన పరమేశ్వరుడు వెంటనే ఆమె కళ్ళకు చెప్పలేనంత అందము కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఐశ్వర్యప్రదాయకుడుగా కనిపించాడుట. ఆ విభూదంతా కూడాను బంగారమైపోయింది. పాములన్నీ కూడాను బంగారపు
పాములుగా మారిపోయినాయి. బ్రహ్మాండమైన కిరీటం ధరించాడు. చక్కటి సుగంధభరితమైనటువంటి సువాసనలు, పట్టు వస్త్రధారణ, పులి చర్మం కాస్త మాయమైపోయింది. అప్పుడు చూసినటువంటి ఆ హిమవంతుని యొక్క భార్య, ఏమిటి ఇందాక చూసిన దానిలో తేడా, ఇప్పుడు చూసిన దానిలో తేడా అంటే, మన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు కాబట్టి స్వామివారికి ఆ ఐశ్వర్యమంతా వచ్చేసింది అన్నాడుట హిమవంతుడు. అంటే ఇక్కడ ఐశ్వర్యయుక్తమైనటువంటి తత్వాన్ని ఆ స్త్రీ ప్రసాదింపజేసింది అని చెప్పేసి అర్థంతో ఆమె ఆశ్చర్యచకితురాలై, ఏదేమైనా అమ్మాయి అదృష్టవంతురాలండి అని చెప్పేసి ఆనందపడ్డదిట. దీని వెనకాల పరమార్థం ఏమిటి అంటే, పరమేశ్వరుడు ఎవరికి ఏ తీరున పిలిచినా కూడా ఆ యొక్క తీరులోనే అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి, ఐశ్వర్యాయ నమః అని చెప్పేసి నిత్యం కూడా ఆ స్వామిని ధ్యానం చేస్తే ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాన్నే మనకు కూడా ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తిరుపతి దర్శనము ఓలే, తిరుపతి గుడి వసగునట్టి ప్రసాదము ఓలే, ఎప్పుడు ఎన్ని మారులు విన్నను కన్నను మహి తేపతేపకు కడుతీపి తెలుగు భాష. తిరుపతి దర్శనము ఓలే, ఆ తిరువెంకటపతి, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎంతసేపు చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది. అంత సమ్మోహనకరమైనటువంటిది ఆయన యొక్క రూపం. అలాగే ఈ తెలుగు భాష కూడా పరమ సమ్మోహనకరమైనది. తిరుపతి దర్శనము ఓలే, తిరుపతి గుడి వసగు నట్టి ప్రసాదము ఓలే. తిరుపతిలో ఆ స్వామికి నైవేద్యం చేసినటువంటి లడ్డూ ప్రసాదాన్ని ఇస్తారు. ఆ ప్రసాదం ఎన్నిసార్లు స్వీకరించినా మళ్ళీ ఇంకా ఆ ప్రసాదాన్ని అందుకోవాలి, ఆ ప్రసాదం తినాలి అనిపిస్తుంది. అంత రుచికరమైనది. అలా ఆ తిరుపతి వెంకటేశ్వరుని ప్రసాదం ఎంత మధురంగా ఉంటుందో, ఎంత ఘుమఘుమలాడుతూ ఉంటుందో, ఆ స్వామి దర్శనం ఎంత సమ్మోహనకరంగా, ఉత్తేజకరంగా, మహిమాన్వితంగా ఉంటుందో, అలాగే ఈ తెలుగు భాష కూడా ఎన్నిసార్లు చదివినా కూడా ఆ భక్తిపూర్వకమైన పద్యాలు, ఆ రసాత్మకమైనటువంటి పద్యాలు, పాటలు, కథలు అవి ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ వినాలి అనిపింపజేస్తాయి. అంత గొప్పది మన తెలుగు భాష. ఎప్పుడు ఎన్ని మారులు విన్నను కన్నను మహి తేపతేపకు కడుతీపి తెలుగు భాష. సుప్రియామృత వాక్ప్రభా సుప్రభాత దృక్ప్రభుత్వంబు నిల్పి వర్ధిల్లజేయ, అప్రమేయ ప్రభావాల విప్రతతిగా ధీప్రబోధంబుగా వించు తెలుగు భాష. ఈ తెలుగు భాష ఎంత మహిమాన్వితమైనది, ఎంత గొప్పది అంటే, సుప్రియామృత వాక్ప్రభా సుప్రభాత దృక్ప్రభుత్వంబు నిలిపి, సుప్రియామృత చాలా ప్రియముగా, మధురంగా, అమృతతుల్యముగా ఉండేటువంటి వాక్కులతో కూడుకుని మీకు జీవితంలో సుప్రభాతాన్ని కలిగించి, దృక్ప్రభుత్వంబు నిల్ప చక్కని దృక్కును కలిగించి, శాసనశక్తిని కలిగించేటువంటి స్థితిని కలిగిస్తుంది. వర్ధిల్లజేయ, వీటన్నిటినీ కలిగించి మిమ్మల్ని వర్ధిల్లజేయగా, అప్రమేయ ప్రభావాల విప్రతతిగా, మహామంత్ర జపనిష్ఠాగరిష్ఠులై తపస్సు చేసినటువంటి మహావేద విప్రుల యొక్క శక్తి సంపదలన్నింటినీ కూడుకున్నది ఈ భాష. అప్రమేయ
ప్రభావాల విప్రతతిగా ఒక వేద పండిత సమూహానికి ఎంత శక్తి ఉంటుందో అంతటి శక్తిని కలిగి ధీ ప్రబోధంబుగా వించు తెలుగు భాష మీ బుద్ధిని మేల్కొల్పి వర్ధిల్లజేస్తుంది. అటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి శక్తి సంపన్నమైన ఈ భాషని మనం నిరంతరం మాట్లాడదాం, తెలుగులోనే వ్రాద్దాం. జై తెలుగు సరస్వతి. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. ఆద్యంతమంగళమజాత సమానభావం ఆర్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచవినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం, సంభావయే మనసి శంకరమంబికేశం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ధ్యానమూర్తిగా ఉన్న పరమేశ్వరుని వద్దకు హిమవంతుడు అనునిత్యము వస్తున్నప్పటికీ ఒకరోజు పార్వతీదేవిని తీసుకువచ్చి ఈమె నిత్యము నీ సేవకు వస్తుంది అనగానే పరమేశ్వరుడు అంగీకరించలేదు. మళ్ళీ తిరిగి అంగీకరించక మౌనంలో ధ్యానంలోకి వెళ్ళిపోయేట పరమేశ్వరుడు. ఆ సమయంలో అక్కడే నిలబడి ఉన్నాడు హిమవంతుడు. ఎందుకంటే తాను ఎంతో ఆలోచన చేసుకువచ్చాడు. అమ్మవారు క్రమంగా సేవకు వినియోగింపబడగా పరమేశ్వరుడు ప్రసన్నుడై అమ్మవారిని చేపడతాడని ఎంతో ప్రణాళికతో వచ్చిన హిమవంతునికి ఎప్పుడైతే పరమేశ్వరుడు అనుమతించలేదో ఒక దిగులు ఆశాభంగము కలిగింది. కొంతసేపు అక్కడే నిలబడిపోయాడు పరమేశ్వరునితో మరికొన్ని మాటలు విన్నవించుకోవాలని. కానీ స్వామి మాత్రం అర్ధనిమీలిత నేత్రుడై ధ్యానముద్రలో ఉన్నాడు. ఎప్పటికైనా ఆయన కళ్ళు తెరుస్తాడేమో మాట్లాడదామని నిలబడిపోయాడు పార్వతీ సహితుడైనటువంటి హిమవంతుడు. ఆ సమయంలో ఆ పార్వతీదేవి స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు వ్యాసదేవుడు. దృష్ట్వా తాం తాదృశీం తాత ధ్యానినాంచ మనోహరాం విగ్రహే తంత్రమంత్రాణం వర్ధినీం కామరూపిణీం. ఆ తల్లి ధ్యానించే వారికి మనోహరమైన రూపంతో ఉన్నది. అంటే ధ్యానయోగ్యమైన మంగళకరమైన విగ్రహంతో ఉన్నది ఆ జగదంబ. ఆ తల్లి విగ్రహే తంత్రమంత్రాణం, ఆమె దేహంలో మంత్రతంత్రములన్నీ వర్ధిల్లుతున్నాయట. అనగా మంత్రస్వరూపిణి తంత్రస్వరూపిణి, మహాతంత్ర మహాయంత్ర మహాసన అని చెప్పినట్లుగా మంత్ర విగ్రహ తల్లి, సర్వమంత్రస్వరూపిణటువంటి తల్లి. అలాంటి ఆమె అక్కడ నిలబడి ఉన్నది. కానీ పరమేశ్వరుడు మాత్రం ఆ నేత్రములు మూసుకుని తపోభంగిమలో ధ్యానస్థితిలో ఉన్నాడు. ఆ ధ్యానమేమిటి? తన యొక్క పరతత్వ రూపమునందు తానున్నాడు, బహిర్ముఖత్వము లేకుండా అని అర్థం. ఏమిటి ఆ తత్వము అంటే త్రిగుణాతీతము, నాశరహితము, సర్వోపరి తత్వము, అంటే అన్నిటికీ పైనటువంటి పరతత్వము. అదే ఆయన యొక్క అసలు స్వరూపం. ఆ స్వరూపమునందు నిలబడి బహిప్రవృత్తి లేకుండా ఆయన ధ్యానముద్రలో ఉన్నట్ట. ఆ ఉన్న మూర్తిని ఇక్కడ దర్శిస్తున్నాడు హిమవంతుడు పార్వతీ సహితుడే. పార్వతీదేవి కూడా ఆ ధ్యానయోగ్యమైన సుందర శివమూర్తిని కనులారా చూస్తూ ఆనందపడుతూ ఉన్నది. దృష్ట్వా తదానీం సకలేశ్వరం విభుం తపోజుషాణం వినిమీలితే క్షణం కపర్దినం చంద్రకళా విభూషణం వేదాంత వేద్యం పరమాసనే స్థితం భవందశిష్ణాచ పునర్హిమాచల ససంశయం ప్రాపదధీన సత్వ. సకలేశ్వరుడైనటువంటి వాడు, అర్ధనిమీలిత నేత్రములతో తన భ్రూమధ్యమునందు దృష్టిని నిలిపినటువంటి వాడు, విశాలమైన జటాజూటము ధరించిన వాడు, చంద్రలేఖను ధరించినటువంటి ఆ ధ్యానమూర్తిగా ఉన్నటువంటి పరమేశ్వరుడు తపోమూర్తి, వేదాంత వేద్యుడు అనగా వేదాంతముల ద్వారా తెలియబడే పరతత్వము. పరమాసనే స్థితం, ఉత్కృష్టమైన ఆసనంలో ఉన్నటువంటి యోగమూర్తి. అటువంటి తపోమూర్తిని యోగమూర్తిని చూసి హిమవంతుడు వినయంగా నమస్కారం చేస్తూ స్వామి కన్నులు తెరిచి చూస్తే బాగుండు అనుకున్నట్ట. కొంతసేపటికి పరమేశ్వరుడు మళ్ళీ కన్నులు తెరిచి, ఏమి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? చెప్పాను కదా ఈమెతో కాకుండా నువ్వొక్కడివిరా, ఆగంతవ్యం త్వయా నిత్యం దర్శనార్థం. నిత్యం నువ్వు రావడానికి మాత్రం ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు. కానీ కుమారీం సదనే స్థాప్య, అమ్మాయిని ఇంట్లో ఉంచి నువ్వురా, నాణ్యథా మమ దర్శనం, లేకపోతే నా దర్శనం నీకు దొరకస్తుమా అనగానే హిమవంతుడు అంటున్నాడు, కస్మాన్ మయానయా సార్థం నాగంతవ్యం తదుచ్యతాం. ఎందువల్ల మీరు తీసుకురావద్దంటున్నారు అనేదాన్ని మరొక్కమారు వివరించండి నాకు అంటే అప్పుడు శివుడు చెప్తున్నాడు, ఇయం కుమారీ సుశ్రేణి, ఈమె స్త్రీ, పైగా కుమారి,
స్త్రీ ఎప్పుడు మాయారూపిణి. మాయారూపా స్మృతా నారీ విద్వద్భి వేదపారగై. స్త్రీ అంటేనే మాయారూపిణి, అంటే ప్రకృతి రూపిణి అని అర్థం. ఈ ప్రకృతి బంధకారిణి. తపస్సు అనేది ప్రకృతికి అతీతమైన స్థితి కోసం చేస్తాం. ప్రకృతికి సంబంధించినటువంటి మాయారూపిణైనటువంటి స్త్రీ వల్ల ఆ తపస్సు భంగమవుతుంది. యువతీతు విశేషేణ విఘ్నకర్త్రి తపస్వినాం. ఎప్పుడైనా యువతులు తపస్సుల యొక్క తపస్సుకి విఘ్నం కలిగిస్తారు. నేను ఇప్పుడు తపోమూర్తిని, అహం తపస్వి యోగి చ నిర్లిప్తో మాయయా సదా. ఏ మాయా అంటకుండా నా తపస్సు నేను చేసుకుంటున్నాను. అందుకు మాయాస్వరూపుడైన స్త్రీ మాయాతీతుడిని నా వద్దకు రారాదు. ఇది నియమం. పైగా ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది అంటే భవచ్చచల తత్సంగాద్ విషయోత్పత్తి రాసువై. స్త్రీ సాంగత్యం వల్ల విషయ వస్తువులపై ఆసక్తి పుడుతుంది. దానితో వైరాగ్యము వివేకము కూడా పోతాయి. అందుకు అతస్తపస్వినా శైల నకార్యా స్త్రీషు సంగతి. శివుడు ఇక్కడ లీల చేస్తున్నప్పటికీ బోధ ఉంది ఇందులో. మహావిషయమూలం సా. స్త్రీ అంటే విషయాసక్తికి మూలమైనది, జ్ఞాన వైరాగ్య నాశిని అని ఎప్పుడైతే శివుడు చెప్పాడో ఆయనకితో ప్రత్యుత్తరం చేసి వాదం చేయగలిగిన శక్తి కానీ ధైర్యం కానీ హిమవంతునికి లేవు. అందుకని మౌనం వహించి అలాగే నిలబడిపోయాడు. తపస్వినోక్తం వచనం నిశమ్య తథా గిరీశం చకితం విచార్య. ఆశాభంగంతో నిలబడిపోయాడు తండ్రి అని గమనించింది పార్వతీదేవి. శివుని వచనాలకు ప్రత్యుత్తరం ఇంకా తన తండ్రి ఇవ్వలేడని తెలుసుకుని తాను మాట్లాడుతున్నదట పరమేశ్వరునితో. స్వామి నాదో మాట వింటారా అన్నదట. చెప్పన్నాడు పరమేశ్వరుడు. కిముక్తం గిరిరాజాయ త్వయా యోగిం తపస్వినాం తదుత్తరం శృణు విభోమత్తో జ్ఞాన విశారద. మీరేమన్నారు మా నాన్నగారితో? స్త్రీ ప్రకృతి స్వరూపిణి కనుకనే ఆమె ఉంటే ఆ మాయా అంటుకుంటుంది అని అన్నాం. కానీ మాయా ప్రకృతి లేకుండా తపస్సు సాగుతుందా అన్నదట. ప్రకృతికి అతీతమైన స్థితి కోసం తపస్సు చేస్తున్నాను అంటున్నావే, కానీ ప్రకృతి సహకారం లేకుండా తపస్సు సాగుతుందా? అసలు ఇంద్రియములు, బుద్ధి, మనస్సు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. తపస్సు చెయ్యాలనే బుద్ధి కూడా ప్రకృతిలో భాగమే కదా. కనుకనే తపస్సు చెయ్యాలంటే ఆ బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ప్రకృతిలో భాగమైనప్పుడు ఆ బుద్ధి కలిగిన నువ్వు ప్రకృతికి అతీతుడిగా ఉండాలి అనే మాట సమంజసమేనా? పైగా నువ్వు ఈ రూపం స్వీకరించావంటేనే ప్రకృతి వల్లనే స్వీకరించావు అనగానే అప్పుడు మహేశ్వరుడు అంటున్నాడు, నేను ప్రకృతి సహాయంతో తపస్సు చేయడమో లేదా ప్రకృతికి లొంగిపోయి ఉండడమో ఏనాటికి జరగదు. నేను ప్రకృతిని నా అధీనంలో పెట్టుకున్నటువంటి వాడను అన్నట్ట స్వామి. ఇద్దరి మధ్యలో మంచి చర్చ జరుగుతోంది. ఒకవైపు ప్రకృతి యొక్క గొప్పతనం చెప్తున్నది పార్వతీదేవి, ప్రకృతికి అతీతమైన తత్వం గురించి చెప్తున్నాడు పరమేశ్వరుడు. ఈ చర్చ అంతా క్రమంగా ఒక సాంఖ్య వేదాంత తత్వ చర్చలోగా సాగుతున్నది. ఇందులో హిమవంతుడు అమ్మవారి వాక్చాతుర్యానికి వింటూ ఆనందిస్తున్నాడు. మా అమ్మాయి భలే మాట్లాడుతుంది అనుకుంటున్నాడు. శివుడిస్తున్న సమాధానములు వింటున్నాడు. వారిద్దరి మాటలు గొప్ప స్థాయిలో ఉన్నాయి. అవి ఏమర్థమైనా అర్థమకపోయినా అమ్మ గొప్పగా మాట్లాడుతుందన్న విషయం మాత్రం అర్థమైంది ఇక్కడ హిమవంతునికి. తపసా పరమేణేవ ప్రకృతిం నాశయామ్యహం ప్రకృత్యార్హిత శంభు అహం తిష్ఠామి తత్వతః. ఇక్కడ శివుడు అంటున్నాడు, నువ్వేమన్నావు? ప్రకృతి లేకపోతే నా గునికే ఇది అంటున్నావు. పైగా ప్రకృతి లేకపోతే తపస్సు చేయాలని బుద్ధి ఎక్కడిది అని అంటున్నావు. నేను నా తపస్సుతో ప్రకృతిని నశింపజేయగలను. అంతేకాదు ప్రకృతిని లొంగదీసుకున్న వాడినే తప్ప ప్రకృతికి లొంగిపోయిన వాడిని కాను. మాయాంతు ప్రకృతిం విద్యాం మాయినంతు మహేశ్వరం. మాయ అంటే ప్రకృతి లేదా ప్రకృతి అంటే మాయ. ఈ మాయను ఎవడు నియంత్రిస్తున్నాడో ఆ మాయావిని నేను. అందుకు నేను మాయాధీనుణ్ణి కాను, నేను స్వాధీనుణ్ణి, నాకు నేనే అధీనుణ్ణి, సర్వతంత్ర స్వతంత్రుణ్ణి అని ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు అమ్మవారు మరో మాట అన్నట్ట. చాలా సంతోషం, గొప్పగా చెప్పారు. మొత్తాన్ని మీరు ప్రకృతికి లొంగరు, ప్రకృతికి అతీతులు. అటువంటప్పుడు ప్రకృతి స్వరూపుడైన స్త్రీ మీకు సేవ చేయడానికి వస్తే నా తపస్సు భంగమైపోతుంది, నా యొక్క విఘ్నములు కలుగుతాయని అనడం సమంజసమేనా? మీరు ఎలాగో అతీతమైన స్థితిలో ఉన్నవారు, ప్రకృతిని లొంగ తీసుకున్న వాళ్ళు గనకనే మీరు చలించడానికి అవకాశమే లేదు కదా. కానీ ప్రకృతికి అతీతులైన మీరు ప్రకృతికి అధీనులై తపస్సుకు భంగం ఎలా కలిగించుకుంటారు? కనుకనే మీ మాటే అసంగతము అన్నదట. ఇప్పుడు ఒక విధమైన సవాలు విసిరినట్లయినది. నిజంగా మీరు ప్రకృతికి అతీతులైతే, ప్రకృతి స్వరూపిణి నేనైతే నా సేవ వల్ల మీకు ఎటువంటి భంగం కలుగుతుంది? మీరు ఎలాగూ ప్రకృతికి లొంగరు కదా అన్నదట. ఇది విని పరమేశ్వరుడు మందహాసం చేసి ఈమె చమత్కారానికి చాలా సంతోషించాడు. ప్రకృతి గొప్పతనం గురించి మాట్లాడితే దాని సాంఖ్యము అంటారు, సాంఖ్యమతం. ప్రకృతికి అతీతమైన తత్వం గురించి మాట్లాడితే దాని వేదాంతం అంటారు. శివుడు ఒక వేదాంత స్వరూపుల్లా మాట్లాడుతున్నాడు, సాంఖ్యధారిణిగా మాట్లాడుతూ ఉన్నది పార్వతీదేవి.
అప్పుడు అంటున్నాడు శివుడు, ఇచ్చేవంతం యది భ్రూషే గిరిజే సాంఖ్యధారిణి. ఏ సాంఖ్యధారిణి, ఇలా మాట్లాడుతున్నావా? సరే, రోజు రా ఇక్కడికి, సేవ చేసుకో. ప్రత్యహం కురుమే సేవామని సిద్ధాం సుభాషిణి. చాలా గొప్పగా మాట్లాడో, నీకు నీ సేవకి నేను ఇంకా అడ్డు చెప్పను, రోజు రా, నీ ఇష్టం, కానీ నేను మాత్రం ప్రకృతికి లొంగను అని చెప్పాడు. అది సరే, చాలా సంతోషం, నాకు సేవకు అనుమతించారు కదా, చాలా సంతోషం అన్నది పార్వతీదేవి. మొత్తానికి హిమవంతుడికి గుండెలపై భారం దిగినట్టు అయిపోయింది. తాను సాధించలేంది చాలా తెలివిగా అమ్మవారు సాధించారు. ఇంక అనునిత్యం సేవకు శివుడు సమ్మతించాడు కనుక పార్వతీదేవి చెలికత్తెలతో కలిసి స్వామి సేవ కోసం వస్తోంది. ఆ తపస్సు చేస్తున్నటువంటి స్వామివారి ఆశ్రమాన్నంతటిని శుభ్రపరచడము, తపస్సుకు అనుకూలమైనటువంటి వస్తు సముదాయము అనగా దర్భలు, సమిధలు, జపమాలలు ఇత్యాదులని తీసుకురావడము, ఆ ప్రాంతమంతా కూడా శుచి చేసి శుభ్రం చేసి ఉంచడము, ఇవన్నీ చేస్తున్నది. ఆమె సేవ ఆమె చేస్తూనే ఉన్నది. తన తపోనిష్టలో తానున్నాడు పరమేశ్వరుడు. ఇలా చాలా కాలం సాగుతున్నది. అమ్మవారు శివునికి చేస్తున్న సేవ, ఆ శివపూజ కైంకర్య పద్ధతి అంతా కూడా ఒక రమణీయమైనటువంటి వర్ణన మాత్రమే కాదు, ధ్యానయోగ్యమైన విషయం కూడా. ఏ విధంగా సేవ చేస్తున్నదో ఇక్కడ శివపురాణం అద్భుతంగా వర్ణించింది, అటు కాళిదాసు వర్ణించాడు. పైగా పరమేశ్వరుడి తపస్సే చాలా గొప్పది. అందరూ ఆయన కోసం తపస్సు చేస్తూ ఉంటే ఆయన తపస్సు చేయడం ఎందుకు, ఏం ప్రయోజనమని. తపస్సు అనేది నిగ్రహంతో పరతత్వాన్ని తెలుసుకోవడానికి చెయ్యాలి. ఆయనే పరతత్వ స్వరూపుడు కదా అంటే లోకానికి ఒక మార్గం చూపించడం కోసం తపస్సు చేస్తున్నాడు. తపస్సు అంటే ఎలా ఉంటుందో చూపించడం కోసం ఆయన తపస్సు చేస్తున్నట్ట. పైగా నన్ను పొందాలంటే తపస్సే మార్గము, అది ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది ఎలాంటిదంటే పిల్లలకి నడవాలని కోరుకుంటుంది, ఇంకా నడక రాదు. అప్పుడు తండ్రి ఆ రెండు చేతులు పట్టుకుని తాను నడిపిస్తూ ఉంటాడు. అంటే తండ్రికి నడక రాదనా? పైగా వంగి నెమ్మదిగా నడుస్తుంటాడు తండ్రి. అలా వంగవలసిన అవసరం కానీ, అలా నెమ్మదిగా నడవలసిన అవసరం కానీ తండ్రికి లేదు. కానీ పిల్లాడిని నడపడం కోసం పిల్లాడి స్థాయికి తాను వంగి నడుపుతున్నాడు. అలాగే పిల్లలకి నడక నేర్పడం కోసం తండ్రి కూడా ఆ తప్పటడుగుల నడక ఎలా నడుస్తాడో అదేవిధంగా తపో మార్గము ద్వారా నన్ను పొందాలి, ఆ తపస్సు ఇది అని జగతికి చూపించడం కోసం పరమేశ్వరుడు తపోమూర్తిగా తపోనిష్టలో ఉన్నాడు. అటువంటి తపోమూర్తి అయిన పరమేశ్వరుడికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం సతేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే. రాక్షస నివాసమైన ఆ వనంలో ఋషులు చేసిన ప్రార్థనను విని రాముడు అంగీకరించాడని తాత్పర్యము. ఋషులు శ్రీరాముడితో రామా, అసురులను రాక్షసులను సంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థన వెనుక గల రహస్యాన్ని కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ రాక్షసులు, ఈ అసురులు ఎట్లా బలిష్ఠులు అని మనం తెలుసుకున్నాం కదా. ఎవరు వీళ్ళకంతా వెనకతట్టు అండగా ఉన్నాడంటే రావణాసుడు అని తెలుసుకున్నాం కదా. వైఖాంసులు, వాలకిల్యులు, శ్రీపాద ప్రక్షాళకులు, మరీచిపాయలు, పత్రాహారులు, సలిలాహారులు, వాయుభక్షకులు, ఆకాశ నిలయులు, పంచతపోన్వితులు, బ్రహ్మ తేజోవంతులైనటువంటి తపస్సులందరూ శ్రీరాముణ్ణి ప్రార్థించారు. ఎన్ని యోగాలు చూసారా? ఎంతమంది మహాత్ములు ఏ విధంగా ఉపాసన చేస్తున్నారు. శ్రీరాముడు వీరాధుడిని వధించడంతోనే రాముని యొక్క పరాక్రమం ఎంతటితో అందరికీ తెలిసిపోయింది. ఏ ఆయుధంతోనూ చావకూడదని వీరాధుడు బ్రహ్మ నుండి వరాన్ని పొందాడు కదా. అందుచేత వీరాధుణ్ణి ఎవడూ ఛేదించలేడు, భేదించలేడు, చంపలేడు. అంతటి వాడిని రాముడు పడగొట్టాడు. ఇక శరభంగ మహాముని గొప్ప తపోధనం కలవాడు కదా. ఇంద్రుడు, దేవతలు వచ్చి ఆయనతో మాట్లాడి వెళుతూ ఉంటారు కదా. అంతటి ఆయన నేను సంపాదించిన పుణ్యాన్ని అంతా ఇస్తాను అనగానే రాముడు సున్నితంగా ఆయన మాటను తిరస్కరించాడు. ఇటువంటి ఘనకార్యాలు
దండకారణ్యంలోని మునులందరికీ కూడా తెలిసిపోయాయి. రఘురాముడి వల్లే రక్షణ లభిస్తుందని నమ్మకం కుదిరింది. రాముడితో వారు, ఓ ప్రభు, నీ సత్యవ్రతం, పితృభక్తి గొప్పది. అందరినీ తన కన్నబిడ్డలలాగా కాపాడే ప్రభువు కీర్తి ఈ భూలోకంలో శాశ్వతంగా ఉంటుందయ్యా. నువ్వు అయోధ్యలో ఉన్నా, ఇటు వనవాసానికి వచ్చినా మాకు రాజువే నువ్వు. మేము నీ బిడ్డలాంటి వాళ్ళం, వనంలో జీవించేవారము. మమ్మల్ని కాపాడు. వీరు శక్తి యుక్తులు గలవారు కదా అని అనుకోవద్దప్ప, మాకు తపస్సు ఎక్కువ ఉంది అనుకోవద్దు. మేము ఆయుధాలను విడిచిపెట్టాం, కోపాన్ని జయించాము. మేమందరూ కూడా జితేంద్రియాన్ని పాటిస్తున్నాం. అయినా కూడా నువ్వే మమ్మల్ని కాపాడాలి. మందాకిని నుండి పంపానది వరకు గల మహర్షులను రాక్షసులకు ఘోరంగా హతమారుస్తున్నారయ్యా. నువ్వు పరాక్రమవంతుడివి. ఈ భూమిలో నువ్వే మాకు దిక్కు. భయంకరులైన రాక్షసులు హింసించిన మునులు దేహాలను అంది చూడు, కుప్పలు కుప్పలుగా పడ్డాయి చూడు. ఇదిగో, ఇది రాక్షసుల చేత సంహరించబడితక్కంత ఋషుల ఎముకల గుట్టలు రాశిగా ఉంది. రామా, ఇవన్నీ నువ్వు చూడు. వనవాసులమైనటువంటి మాపై వారు పగబట్టిన విధానం చూడయ్యా. వారి ఘోర కృత్యాలను మేము సహించలేకపోతున్నాం. రామా, మమ్మల్ని రక్షించు, దుష్టులను శిక్షించు, ధర్మం స్థాపించు, దయ చూపించు. నీ శరణు వేడుకుంటున్నామయ్యా, అందరూ కోరుతున్నాం అని శ్రీరాముడికి వారి ఆవేదన అంతా ప్రార్థన చేస్తూనే ప్రభువుకి అంతా అర్థమైంది. వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి స్వామి చలించిపోయాడు. నిరంతరము లోకశాంతి కోసము తమ యొక్క తపశ్శక్తి ధారబోసే వాళ్ళని రక్షించాలనుకున్నాడు. ధర్మాలను ఆచారాలను తాము ఆచరిస్తూ ప్రజల చేత ఆచరింపజేయటానికే నిలిచినటువంటి ఋషులకు ప్రాణాపాయం ఏర్పడినందుకు తట్టుకోలేకపోయాడు ప్రభువు. నానా విధాలుగా వీళ్ళందరి శిష్టులను బాధిస్తున్నటువంటి మంచి యోగ పురుషులైనటువంటి వాళ్లను బాధిస్తున్నటువంటి దుష్టుల అంతం చూడాలనుకొని మనస్సులో సంకల్పించుకున్నాడు. వారి విషయంలో ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఏం చేస్తే మంచిది? అసురులపైన, రాక్షసులపైన తీవ్రమైన కోపం కలిగి మునుల యొక్క ప్రార్థనను మన్నించాడు. రాక్షస వధ విషయంలో మునులకు రాముడు తన అంగీకారాన్ని తెలిపాడు. మిమ్మల్నంతా కూడా మీకు రక్షణ కల్పిస్తాను, నేను రాక్షస వధ చేస్తాను అని చెప్పాడు. వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఓం సీతారామాభ్యాం నమః.